కాకులు అంచుల గ్రామం దగ్గర వరకు వచ్చేశాయి. రాజు వీటిని గమనించి ఆ కాకుల వద్దకు పరిగెత్తాడు. సైనికులు రాజును గమనించి ఆగి రాజుతో పోరాడడానికి ముందుకు వస్తున్నాయి. ఎలుగుబంటి రాజుతోటి, రాజా చాలామంది ఉన్నారు, వెళ్ళొద్దు. కానీ రాజు ఎలుగుబంటి మాట వినకుండా వెళ్ళాడు. రాజు కాలుడి సైన్యంతో భీకరంగా పోరాడుతున్నాడు. రాజ్యానికి రాజైన అసురుడు ఎలుగుబంటి దగ్గరికి వచ్చి రాజు ఎక్కడున్నాడు, ఎలా పోరాడుతున్నాడు అని అడుగుతున్నాడు. రాజు యొక్క యుద్ధాన్ని చూసి, ఆయనకున్న ధైర్యాన్ని చూసి ఎలుగుబంటి అసురుడు ఎంతో ఆశ్చర్యపోతున్నారు. అసురుడు రాజుతోటి, రాజా నువ్వు చేసిన యుద్ధంతో మా రాజ్యాన్ని కాపాడావు, ప్రజలు ఎప్పుడు నిన్ను గుర్తుపెట్టుకుంటారు అని చెప్తున్నాడు. యుద్ధం ముగిశాక అందరూ కలిసి అంచుల రాజ్యానికి పయనమయ్యారు. అంచుల రాజ్యంలోని కొంగజాతులు రాజుని ఎలుగుబంటిని పూలతో ఆహ్వానించాయి. అంచుల రాజ్యంలో రాజుకి సన్మానం జరిగింది. అతనిని అందరూ కూడా ఒక దేవుళ్ళా కొలుస్తున్నారు. శంబాల నగరం నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.